హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఎలక్ట్రిక్ కెటిల్ గురించి మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్. ఎలక్ట్రిక్ కెటిల్ అనేది ఏంటి, ఎట్లా వాడాలి, దీని వాడే విధానం ఏంటి, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క కిచెన్ ఐటమ్ గురించి మీకు వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. ఏది కిచెన్ ఐటమ్ ఎలా వాడాలి దాని గురించి నేను వీడియోస్ చేస్తాను. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ కెటిల్కి ఎలా వాడాలి, ఎలక్ట్రిక్ కెటిల్కి సరిగా వాడకపోతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలక్ట్రిక్ కెటిల్ వాడేటప్పుడు మనం ఏమేమి తప్పు చేస్తున్నాం దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది ఎలక్ట్రిక్ కెటిల్ అనేది మనకు వాటర్ హీట్ చేసుకోవడానికి, బ్లాక్ టీ చేసుకోవడానికి పనికి వస్తుంది. సో ఎలక్ట్రిక్ కెటిల్ అనేది మనం వాటర్కి సంబంధించిన ఏదైనా ఐటమ్ ఉంటే, ఏదైనా కుకింగ్ బాయిల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లైక్ మీరు వాటర్ వేడి చేసుకోవచ్చు, మీరు బ్లాక్ టీ చేసుకోవచ్చు, ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, నూడిల్స్ బాయిల్ చేసుకోవచ్చు. ఏదైనా బాయిలింగ్ పర్పస్ ఇది యూస్ఫుల్. దీనిలో వాటర్ వేడి చేసినారనుకోండి, ఇది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. వాటర్ కోసం ఆటోమేటిక్ కట్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. వాటర్ ఎంతవరకు హీట్ అవ్వాలి దాన్ని బట్టి ఆటోమేటికల్లీ కట్ ఆఫ్ అయిపోతుంది. ఓవర్ హీట్ అయినా కూడా మీకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాటర్ మీకు మిల్క్ లాగా బయటికి రాదు. అదే మీరు వాటర్ జాగాలో మిల్క్ వేడి చేయడానికి ట్రై చేసినారు, లేదంటే మిల్క్ టీ చేయడానికి ట్రై చేసినారు అనుకోండి, ఇది ఆఫ్ అవ్వక ముందు మీకు మిల్క్ అనేది లోపల ఉండేది మొత్తం పొంగిపోతుంది, బయటికి వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా మీరు దీనిలో మిల్క్ ప్రోడక్ట్ వేసినారనుకోండి, కంపల్సరీ మీరు ఇది మూత ఓపెన్ చేసి ముంగట నిలబడి చూసుకోవాలి. మీరు ఇది ఆటోమేటికల్లీ కట్ ఆఫ్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయొద్దు. అది కట్ ఆఫ్ అయ్యేదాకా మీరు వెయిట్ చేసినారనుకోండి, మొత్తం బాయిల్ అయిపోతుంది, మొత్తం పొంగిపోతుంది, కిందికి పడిపోతుంది. సో మీరు మిల్క్ ఎప్పుడైనా పెట్టినప్పుడు దీన్ని ముంగట నిలబడి చూసుకోండి. అది పైకి వస్తుంది అన్నట్టు కనపడుతుంది అంటే ఆఫ్ చేసేయండి. మీరు ఆఫ్ చేసేస్తే ఇది పొంగకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీనిలో ఎలక్ట్రిక్ కెటిల్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి స్టీల్ బాడీ వస్తుంది, ఇంకోటి ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. ప్లాస్టిక్ బాడీలో ఏంటంటే మీకు బయట నుంచే వాటర్ లెవెల్ కనబడుతుంది. వాటర్ లెవెల్ అనేది ఇక్కడ రాసి ఉంటుంది, మినిమం వాటర్ లెవెల్ అని రాసి ఉంటుంది, మినిమం అంత అయ్యాలి. స్టీల్లో ఏంటంటే మీకు లోపల మెజర్మెంట్స్ ఉంటుంది, లోపల మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీరు మినిమం ఎక్కడైతే మినిమం మార్క్ ఉంటుందో అక్కడ వరకు మీరు వాటర్ లెవెల్ పెట్టుకోండి, మినిమం అంత వేయాలి. దానికంటే తక్కువ వేస్తే హీటర్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఓవర్ హీట్ అయిపోతుంది హీటర్. ఇంకోటి, ఎప్పుడైనా మీరు వాడిన తర్వాత వెంటనే ఇంకొకసారి కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ వాడకండి. ఎప్పుడైనా ఏదైనా ఎలక్ట్రికల్ ఐటమ్ ఏదైతే హీట్ అవుతుందో, హీట్ అయ్యేది ప్రోడక్ట్కి ఎప్పుడైనా మీరు బ్యాక్ టు బ్యాక్ వాడొద్దు కంటిన్యూస్లీ. ఒకసారి వాడినారు, మళ్ళీ మీరు ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. దానికి 10 to 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చినారనుకోండి, మీకు హీటర్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా హీటింగ్ ప్రోడక్ట్ ఉంటాయి, హీటింగ్ ఐటమ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీరు అందరూ వాడిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిలో మీరు బ్లాక్ టీ చేసినారు, ఇది బ్లాక్ టీ రెడీ అయిన తర్వాత మీరు మొత్తం బ్లాక్ టీ తీసేస్తారు. తీసేయంగానే ఇది హీట్ ఉంటుంది. హీటర్ అనేది టెంపరేచర్ కూల్ ఉండదు, ఫుల్ హీట్ ఉంటుంది. మీరు దీనికి మొత్తం ఎంటీ చేసినారు అనుకోండి, వెంటనే దానిలో నార్మల్ వాటర్ వేయండి. దీనిలో నార్మల్ వాటర్ వెంటనే వేస్తే అది హీటర్ టెంపరేచర్ని ఏంటంటే రెగ్యులర్ నార్మల్ టెంపరేచర్లో తీసుకొచ్చేస్తుంది వాటర్. మీరు హీటింగ్ ఉన్నది, మీరు దీనిలో కుక్ చేసింది టీ వాటర్ అనేది మీరు బయటికి తీసేసినారు అనుకోండి, అప్పుడు హీటర్ అనేది ఫుల్ టెంపరేచర్లో ఉంటుంది. ఆ హీటర్ ఏమవుతుంది, ఓవర్ హీట్ అయిపోయి హీటర్ అనేది పాడైపోతుంది. హీటర్ పాడవద్దు అనుకుంటే మనం వాడంగానే, మనం దీనిలోకి వెళ్ళి టీ కానీ వాటర్ కానీ మనం దీనిలోకి వెళ్ళి తీయంగానే వెంటనే నార్మల్ టెంపరేచర్ ఉండేది వాటర్ దీనిలో కొంచెం సగం వేసి ఒక 2 మినిట్స్ పెట్టేస్తే నార్మల్ టెంపరేచర్లో వచ్చేస్తుంది హీటర్. ఇంకోటి, ఎప్పుడైనా దీనికి మీరు వాష్ చేస్తారు, వాష్ చేసిన తర్వాత ఎప్పుడైనా దీనికి లోపల నుంచి క్లాత్తోని లోపల వాటర్ మొత్తం క్లీన్ చేసేయండి, చేయండి. దీనికి ఉల్టా పెట్టొద్దు, దీనికి ఎప్పుడైనా ఇలానే పెట్టండి. దీనికి ఇట్లా పెడితే లాభం ఏంటంటే, ఒకవేళ ఇది కనెక్టింగ్ ప్లగ్స్ ఉంటుంది కదా, దీనిలో వాటర్ పోతే ఇట్లా మీరు పెట్టినారనుకోండి కిందికి వచ్చేస్తుంది. దీనికి కూడా తుడిచి పెట్టండి, లోపల కూడా తుడిచి పెట్టుకోండి. ఎప్పుడైనా వాడాలి అనుకుంటే, ఎప్పుడైనా వాడేటప్పుడు దీనికి మంచిగా తుడిచి పెట్టండి. దీని మీద ఇట్లా తుడిచి పెట్టండి, తుడవకుండా ఎప్పుడు పెట్టకండి. ఇంకోటి ఏంటంటే, ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి చాలామంది ఉట్టి ఎగ్స్ బాయిల్ కోసం తీసుకుంటారు. ఇది ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు మీరు లోపల వాటర్ వేసేది బోర్ వాటర్ వేయకండి ఫ్రెండ్స్. బోర్ వాటర్ వేస్తే ఏమవుతుంది అంటే సేమ్ ఈ ప్రాబ్లం వస్తుంది. దీనిలో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, దీనిలో స్కేలింగ్ ఫామ్ అయిపోయింది మొత్తం.
ఆ స్కేలింగ్ ఫామ్ అనేది బోర్ వాటర్ వాడితే అవుతుంది. బోర్ వాటర్ ఎప్పుడు వాడకండి, నార్మల్ మంజీరా వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వేసి యూస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎలక్ట్రిక్ కెటిల్ అనేది ఎట్లా వాడాలి దాని గురించి తెలుసుకున్నాము. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్క ఇంట్లో నా వీడియోని పంపించండి. ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి, వాడేది విధానం ఏంటి, ప్రతి ఒక్క కిచెన్ ఐటెం గురించి ఎట్లా వాడాలి, మీకు హెల్ప్ అవ్వాలని నేను వీడియోస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు అందరికీ షేర్ చేయండి. ఇంకోటి, మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎప్పుడైనా కొత్త వీడియో వస్తే మీ దగ్గరికి ఫస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో మీరందరూ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్.